గులాబ్ జామ్ తయారు చేసే విధానం. కావలసిన పదార్థాలు: మంచి కంపెనీ చూసుకొని మంచి ప్రోడక్ట్ పౌడర్ని తీసుకోవాలి. ఇలాచి, నెయ్యి, కప్పు షుగరు, కప్పు పాలను ఈ పౌడర్లో వేసి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఒక కప్పు పాలు మనం గులాబ్ జామున్ పౌడర్లో వేసుకుని గోధుమ పిండి చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. ఎన్ని పాలు అవసరమో చూసుకుంటూ పోసుకోవాలన్నమాట. ఎక్కువైతే జారవుతుంది. ఇలా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా వీటిని ఇలా లడ్డూలాగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా సైజుని బట్టి మనం వేసుకోవాలి. తర్వాత కళాయిలో నెయ్యి వేసుకొని కొద్దిగా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ కంప్లీట్గా వేడెక్కే వరకు చూడాలి. నెక్స్ట్ మనం ఈలోపు సిరప్ తయారు చేసుకున్నాము. షుగర్లో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు. ఎక్కువ సిరప్ కావాలంటే కొద్ది పంచదార మనం ఇంకొద్ది ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను కొద్ది తక్కువగానే వేస్తున్నాను. ఇలా స్టవ్ మీద ఒక 10 నిమిషాల పాటు షుగర్ కరిగేంత వరకు ఉంచాలి. ఆయిల్ వేడెక్కింది. లోపు వీటిని మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు వాటిని కలపకూడదు. కొద్దిగా వేగిన తర్వాత గంటతో మెల్లగా వాటిని తిప్పుతూ ఉండాలి. మంచి బంగారు కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేరే ప్లేట్లో పక్కన పెట్టుకొని అన్నిటిని కూడా ఇదే కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత షుగర్ సిరప్ని కాగిన షుగర్ సిరప్ని గులాబ్ జామున్లో మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచితే ఇవన్నీ కూడా ఈ వాటర్లో నాని ఎంతో రుచికరమైన గులాబ్ జామ్ మనకి రెడీ అయినట్టే. ఇలాచి పౌడర్ని కూడా దంచి వేసుకోవాలి ఇందులోనే.